నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ సతీష్ గౌడ్. సో తను అడిగి రీసెంట్గా జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఎల్కతుర్తిలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇటు ఈ ఫతేనగర్ డివిజన్కి సంబంధించి అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు ప్రస్తుతం మనతో పాటు అయితే కార్పొరేటర్ ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. యా, సో అంటే ఎల్కతుర్తిలో సభ పర్టికులర్గా చెప్పక్కర్లేదు మీకు ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారు. బట్ ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం సభ మొత్తం అంతా గ్రీన్ మ్యాట్లు వేశారని, ఎడిటింగ్ చేశారని, అలాగే మొత్తం ఫ్లాప్ సభ అంటున్నారు. ఏం చెప్తారు? ఇది ప్రత్యక్షంగా వరంగల్ వాసులను కానీ పార్టీలకు సంబంధం లేకుండా ఎవరిని అడిగినా చెప్తారు సభ ఏందో, సభ కథ ఏందో అనేది. ఎందుకంటే మేము మా ఫతేనగర్ డివిజన్ నుంచి మాకు పార్టీ ఆదేశించిన ప్రకారం, మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆదేశించిన ప్రకారం 300 మందిని మాత్రం తీసుకురండి, మన కార్యకర్తల్ని వాళ్ళని మాకు ఆదేశించడం జరిగింది. కానీ మేము సన్నాహక సమావేశాలు పెట్టుకున్నప్పటి నుంచి పబ్లిసిటీ అవ్వడం వల్ల జనరల్ పబ్లిక్ కూడా మేము కేసీఆర్ సభకు రావాలి, మేము ఆయనను చూడాలి, ఆయన స్పీచ్ వినాలి, మేము సంవత్సరంన్నర కాలం నుంచి ఆయన చాలా కోల్పోయినాం, మేము రావాల్సిందే అని చెప్పేసి చేయడంతో మేము 650 మందిని మేము మా డివిజన్ నుంచి తరలించాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మేమేమి వెహికల్ పెట్టలేదు, రమ్మని అనౌన్స్ చేయలేదు, ఏం చెప్పలేదు. అంటే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు సభ ప్లాపా గిప అనేది టీవీల ముంగడ కూర్చొని ఎట్లా చర్చిద్దామా, ఎట్లా కౌంటర్ ఇద్దామని ఆలోచించారు. ఒక సీఎం నివాసంలో కూర్చొని అది కరెక్ట్ కాదు. మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే నిమిషం 30 సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా వెహికల్స్ సభకే వెళ్ళినాయి. అన్నీ గట్కేసరి దగ్గర మాకు రోడ్ క్రాస్ కావడానికి 30-40 మినిట్స్ పట్టింది. ఔటర్ రింగ్ రోడ్ దిగినాక వెళ్ళడానికి. దిగినాక కూడా డైరెక్ట్ వరంగల్ వరకు కూడా 20 కిలోమీటర్స్ వరకు జామ్ అయింది. పోతున్నప్పుడు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా సభలు ప్రజలు ఉత్సాహంతో నిజంగా స్వచ్ఛందంగానే వచ్చారా? ఎందుకంటే ఇక్కడ ఒకటి క్లారిటీ రావాలి. చాలా మంది డబ్బు ఇచ్చారని, మందు ఇచ్చారని, ఇవన్నీ లేకపోతే అసలు పెయిడ్ ఆర్టిస్టులని అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఇప్పుడు సభకు అంతమంది వచ్చారు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మరి ఇంతమంది అన్ని పార్టీలు నిర్వహిస్తారు, ఎందుకు వస్తలేరు వాళ్ళ దగ్గరికి? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉండి డబ్బు వేదజల్లి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ మీద ఉన్న వాళ్ళు విరక్తి చెందిన విధానాన్ని ఒక ఆశాకిరణం లెక్క కేసీఆర్ గారిని చూసి వాళ్ళు కేసీఆర్ గారు ఈ సభను మద్దతు తెలిపారు స్వచ్ఛందంగా ప్రజలు. ఈరోజు సభలో ఉన్న జనాల కంటే 50% పబ్లిక్ రోడ్ల మీదే ట్రాఫిక్లో జామ్లో ఇరుక్కపోవాల్సి వచ్చింది. అంత పరిస్థితి, అంత క్రేజ్ తోటి జరిగింది సభ. 3 ఏదైతే కరీంనగర్ సిద్దిపేట నుంచి వచ్చే రోడ్డు, హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు, మళ్ళీ అక్కడ వరంగల్ నుంచి వచ్చే రోడ్డు, 3 రోడ్లు దాదాపు 20 కిలోమీటర్లు జామ్ అయినాయి. దాదాపు 50% పబ్లిక్ సభకు పోకుండానే రిటర్న్ రావడం జరిగింది. అంత ట్రాఫిక్లో ఇరుక్కపోయారు. డబ్బులు వెదజల్లాల్సిన అవసరం మాకేముంది? ప్రజలకు మేము మంచి చేసిన పార్టీ, 10 సంవత్సరాల్లో అద్భుతాలు క్రియేట్ చేసినాం. తెలంగాణ ఈరోజు ఇంత స్వపరిపాలన అందించి ప్రజలను సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధే కానీ చేసిన ఘనత కేసీఆర్కి దక్కింది. కాబట్టి ఆయన ఒక ఆశాకిరణంగా చూసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. రైట్. సో మొత్తానికి మీ మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే సభ ఇంత పెద్ద సక్సెస్ అయింది. దాదాపు అంటే ఎన్ని లక్షల మంది జనం వచ్చి ఉంటారు సభకి? 15 లక్షల మంది జనం వచ్చి ఉంటారు. దాదాపు 4-5 లక్షల మంది మాత్రం రోడ్లపైనే ఉన్నారు. అది ప్రత్యక్ష సాక్షిని నేను కూడా సభ దగ్గరికి వెళ్ళలేకపోయినా. ఎందుకంటే మా డివిజన్ నుంచి వచ్చిన ప్రజలకు మేము భోజనం పెట్టి తీసుకుపోవాలి కాబట్టి అనుకున్న దానికంటే. ఎన్ని బస్సులు పెట్టారంటే మీ వరకు? మీ డివిజన్ నుంచి మీరు ఎంతమందిని తరలించారు? మేము 8 బస్సులు పెట్టాము, 30 కార్లు పెట్టాము. కార్లు పెట్టలేదు, మా కార్లన్నీ మా కార్యకర్తలే. పార్టీ మాత్రం మాకు బస్సులు సమకూర్చింది. బస్సులలో వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి, మా బాధ్యత. ఎందుకంటే మా ఓటర్లు, మా ప్రజలు వాళ్ళు మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళకు మాకు కన్నం దగ్గర మనుషులక చూసుకోవాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి భోజనం మాత్రం ఏర్పాటు చేసినాం. ఆ భోజనం కూడా మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి నేను సభకు చేరుకోలేకపోయినా. ఖచ్చితంగా సభలో ఉన్న మంది కంటే 5 లక్షల మంది ప్రజలు బయటనే ఉన్నారు. రైట్. ఇంకా రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే ఏం చెప్తారంటే పర్టికులర్గా డివిజన్ విషయం కాసేపు పక్కన పెడదాం, నియోజకవర్గం విషయం కూడా పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్ర పరంగా వస్తే కనుక ఏంటి అసలు, అంటే ఎలా ఉంది ఈ 16 నెలల కాలం పాటు పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన సీఎంగా ఆయనకు ఉండాలి. ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏం చేయాలని తప్పించాలి. అట్లా తప్పించింది కాబట్టి కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందించగలిగిండు. వాళ్ళకి 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన, ఎన్నో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు వచ్చినాయంటే కూడా ఆయన మనసు పెట్టి ప్రజలు వాళ్ళకు మంచి చేయాలనుకున్నాడు కాబట్టి చేశాడు. రేవంత్ రెడ్డి గారిది అంతా నిరంకుశ ధోరణి ఉంది, అంతా కక్షపూరితమైన రాజకీయాలు వీటితోటే నడుస్తుంది. ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే నిన్న జరిగిన ప్రోగ్రాం ఏంది, మాట్లాడిన మాటలేంది,
ఇప్పుడు ఒక తెలంగాణ అనే రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, సరే ఇచ్చింది కాంగ్రెస్ అంటారు, సరే అడిగితేనే కదా ఇచ్చేది, అడగకుండానే అయితే ఇవ్వరు కదా. తెచ్చిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ని పట్టుకొని ఎప్పుడు చావాలని ఎదురు చూడడం. ఇలా చావు అనేది ఎవరికి ఏజ్ లిమిట్ తోటి ఉండదు. 20-25 ఏళ్ళలో కూడా అటాక్ వచ్చి చనిపోతారు, 90 ఏళ్ళలో కూడా యాక్టివ్గా బతుకుతారు. కానీ ఒక మనిషి చావు కోరడం అనేది తప్పు. ఆయన సభాముఖంగా ఎక్కడ పడితే అక్కడ చావు కోరుతాడు, అది మంచిది కాదు. ఆయన ఎంత చావు కొడితే ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ఇంకా గట్టిగా బలంతో ఆరోగ్యంతో పోయి ప్రజలకు సేవలు అందిస్తాడు. ఇక పాలన విషయం అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ పబ్లిక్ని అడిగినా ఈ 3-5 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డట్టు భావిస్తారు. 1.5 జైలు శిక్ష అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు జైలు శిక్ష ఉందని భావిస్తాం. జైలు శిక్ష ఎట్లా అనుభవించాలనేది బాధలో ఉన్నారు. ఎందుకంటే మొన్నటిదాకా ఒక ఆశ ఉండే ప్రజలకు, ఏదైనా కేసీఆర్ పడగొడతాడేమో గవర్నమెంట్ అని. కానీ కేసీఆర్ గారు ఒకటే మాట, పెద్ద మనసుతో ఒకటే మాట అన్నారు, ఒకరు దయాదాక్షిణ్యంతో వచ్చే సీఎం సీట్ నాకు అవసరం లేదు, వాళ్ళకు అవకాశం ఇచ్చిన ప్రజలు మంచో చెడో ప్రజలకు తెలవాలి, ప్రజలకు తెలుసుకున్నాకనే నేను మంచి అయితే మళ్ళీ నన్ను గెలిపిస్తారు, ఎప్పుడే సీఎం సీట్ మీద కూర్చుంటూ అంటారు. కాబట్టి ప్రజలు ఇలా జైలు శిక్ష అనుభవిస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉన్నారు. రైట్. అయితే ఈ మీ డివిజన్ విషయానికి వస్తే మాత్రం ఏం చెప్తారంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, మీరేమో చూస్తే బీఆర్ఎస్ కార్పొరేటర్, మీకు నిధులు ఏమైనా అసలు అందుతున్నాయి అంటే ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓ పక్క నుంచి చూస్తుంటేనేమో వర్షాకాలం వస్తే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా శీతాకాలం విషయానికి వస్తే పర్టికులర్గా ఏం చెప్పక్కర్లేదు. కానీ ఈ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సమకూర్చిన అంటే కరెక్ట్గా నిధులు అయ్యి అందుతున్నాయి, అసలు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు గతంలో మాకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారి సహకారంతో ఏ పనులున్నా మాకు నెలకు 2 నెలలకు 2 కోట్లు 3 కోట్లు అట్లా నిధులు వస్తుండే. దాదాపు 80-90% మేము పనులు చేయడం జరిగింది. ప్రతి బస్సులో కాలనీలో చేయడం జరిగింది. చిన్న ఏదైనా మిగిలిపోయినా కూడా ఇప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేది మా జిహెచ్ఎంసీ బడ్జెట్ నుండి, గవర్నమెంట్ నుంచి వచ్చే అవసరం మాకు లేదు. మా జిహెచ్ఎంసీలో ట్యాక్స్ ద్వారా కలెక్ట్ అయిన బడ్జెట్లో మా కోటా మాకు ఉంటుంది. దాని ద్వారా మాకు వస్తుంది టైంకి చిన్న చితక వస్తుంది. అప్పుడంతా 2 కోట్లు 3 కోట్లు అంతా లేదు, 2 నెలలకు 3 నెలలకు 50 లక్షలు 60 లక్షలు అట్లా వస్తున్నాయి. కాకపోతే మాకు మా ప్రభుత్వ హయాంలోనే మేము కంప్లీట్ చేసినాం కాబట్టి ఆ చిన్న సమకూరుస్తూ పని చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ సీసీ రోడ్ల విషయానికి వస్తే ఏం చెప్తారు? అండ్ మోర్ ఓవర్ కరెంట్, ఇప్పుడు బేసిక్ ఏంటంటే కరెంట్ చాలా సార్లు పోతూ ఉంది, చాలా సార్లు పోతుంది. అంటే ఇదంతా అంటే బేసిక్ ఇండస్ట్రియల్ ఏరియా, సో ఇక్కడ కరెంటు సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ అంటే అర్ధరాత్రి కూడా కరెంటు పోయింది, నిన్న నైట్ 3 గంటలు పోయింది, అర్ధరాత్రి 3 గంటలకు కరెంట్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అంటే అసలు అదే చెప్పిన ఇంతకుముందు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అంతకుముందు జనాన్ని కలవడు అంటే ఒక మనిషి వచ్చిపోవడం వల్ల మైండ్ కానీ టైం కానీ దాదాపు కొన్ని గంటలు పోతుంది. ఆలోచన శక్తి కానీ డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన రూమ్లో కూర్చొని ఐఏఎస్ అధికారులతో మాట్లాడి ఏదనేది పిన్ టు పిన్ ఫాలోఅప్ చేసి ప్రజలకు సేవలు అందించు. ఓ ఎగ్జాంపుల్, మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారు బర్త్డే అప్పుడు పోయినాం కేసీఆర్ గారి దగ్గరికి. కరెక్ట్ 1 గంటకు మేము పోయినాం, కంటే 5 నిమిషాల ముందు లోపలికి వెళ్ళిపోయాడు. సరే ఏదైనా మీటింగ్ అంత స్థాయి మనిషి 1 గంటలో 1/2 గంటలో వస్తాడు కదా అని మేము వెయిట్ చేసినాం. కానీ 3 సంబంధిత శాఖలతోటి రివ్యూ మీటింగ్ చేసి 7:30కు బయటకు వచ్చి 1 గంటకు లోపల పోయిన సీఎంగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు 7:30కు బయటకు వచ్చాడు. యాదాద్రి మీద రివ్యూ మీటింగ్ చేసిండు, కాళేశ్వరం మీద రివ్యూ మీటింగ్ చేసిండు. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టుల మీద దాదాపు 20 మంది ఆఫీసర్లతోటి లెవెల్ బై లెవెల్ రివ్యూ మీటింగ్ చేసిండు. అంటే అవన్నీ అంత సక్రమంగా జరగడం, అధికారులను క్లోజ్గా చూడడం వల్ల అధికారులు కూడా సీఎం చూస్తున్న సీరియస్నెస్ తోటి వాళ్ళు జాగ్రత్తగా పనిచేయడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే ఆయన పనులు అంత రివ్యూ మీటింగ్ పాయింట్ టు పాయింట్ చేసిండు. కాబట్టి ఇలా 5 సంవత్సరాలు అద్భుతాలు చేశారు, 2వసారి అద్భుతంగా గెలిపించారు, 3వసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన అబద్ధాలతోటి ఉచిత హామీలతోటి ఇది కేసీఆర్ గారు ఇస్తారు, ఇది అదనపు బోనస్ కదా, వ్యవస్థ ఇట్లా సెట్ అయ్యింది, నెక్స్ట్ ఇవన్నీ అడ్వాన్స్గా మనకు వస్తేలే ఆటోమేటిక్గా ఈయన కేసీఆర్ ఉన్నా లేకున్నా ఒక భ్రమలో పబ్లిక్ వేసారు. కాబట్టి మోసపోయారు. ఆనాడు కేసీఆర్ చెప్పారు మీరు మోసపోకండి గోసపడతారని, అక్షరాల కేసీఆర్ గారు చెప్పినట్టు. మీ డివిజన్లో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, నేను మీ డివిజన్కి సంబంధించిన అమ్మాయిని, సో ఇంత ఇబ్బంది పడుతున్నాం, మరి మీరు ఏమైనా అంటే కొట్లాడుతున్నారా, అసలు ఏమైనా మాట్లాడుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? కొట్లాడుతున్నాం కాబట్టి అదో ఇదో నిధుల కొరకు తీసుకొస్తున్నాం, చేస్తున్నాం, అన్ని పనులు చేపిస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాం, నిధులు తీసుకొచ్చి చేయించినాం. ప్రతిపక్షంలో కూడా ప్రజలు మాకు నమ్మకాన్ని పెట్టి మమ్మల్ని గెలిపించారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మేము సక్రమంగా చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ఏది ఇబ్బంది కాకుండా. కాకపోతే కొన్ని పాలసీ డిసిషన్లు ఉంటాయి,
వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కరెంటు కానీ వాటర్ కానీ. ఇప్పుడు వాటర్ పెద్ద కరువే రాలేదు, కరువు వచ్చినప్పుడు అసలు ఒక వాటర్ సమస్య రాకపోవు, వాటర్ సమస్య వస్తుంది, కరెంటు కోఆర్డినేషన్ లేక కరెంటు పోతుంది గంటలు. ఇవన్నీ కోఆర్డినేషన్ లేకుండా మంత్రులకు సీఎంకి ప్రజలకు చేయాలని ఒక కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళు సీరియస్నెస్ తీసుకోకపోవడం వల్లనే వస్తుంది. ఫాలోఅప్ చేయాలి, రివ్యూ మీటింగ్ పెట్టాలి, దానివల్ల సక్రమైన ఉంటుంది. ఎవరైతే గాలికి వదిలేసారో జాడు కొట్టి స్లీపర్లు కూడా పట్టించుకోరు పని. అవును, నిజంగా పట్టించుకుంటలేరు. మేము అధికారులకు చెప్తే చూస్తాం చేస్తామని మాట కాలయాపన చేస్తాం. రైట్. ఇంకా కాంగ్రెస్ కార్యకర్తల విషయానికి వస్తే ఏం చెప్తారు? వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా ఏదైతే కేటీఆర్ మీద కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చేసినా ఏం చేసినా ప్రజలు అనేది వివేకులు, అంటే హైదరాబాద్ ప్రజలు బేసిక్గా కేటీఆర్ మీద ఈ విధమైన పర్సనల్ గా తీసుకొచ్చి టార్గెట్ చేయడం, ఇవాళ కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఏం మాట్లాడినా ఆకాశాన్ని చూచి ఊమితే ఏమవుతుంది, మన మీదే పడుతుంది. ప్రజల నుంచి అట్లా చిత్కరం. ఎందుకంటే ప్రజల మనసులో కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు అద్భుతమైన మంచి పనులు చేశారు, ప్రజలకు దగ్గర అయ్యారు. వాళ్ళని ఏమన్నా వాళ్ళకే రివర్స్ అవుతుంది తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతారు, ఆయనను ఎవ్వరూ హర్షించరు, అందరు చిత్కరిస్తారు. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలుస్తలేదు. భాషా విధానం అంత ఘోరమైన భాష. ఏంటది, ఒక సీఎం ఆయన కాకముందు ప్రతిపక్ష నాయకుడు ఏది మాట్లాడినా ప్రజలు హర్షిస్తారు, వింటారు. నీకు అధికారంలోకి వచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆశిస్తారు, మాటలు వినరు. అప్పుడు అందుకే కేసీఆర్ గారు సీఎం కాగానే మాటలు తగ్గించి పనులు ఎక్కువ చేసి ఉద్యమం అప్పుడు ఉద్యమం రావాలి కాబట్టి మాట్లాడాడు. అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. కేసీఆర్ గారు ఎవరినైనా మాట్లాడంగా చూసిరా, తిట్టంగా చూసిరా, అంత వల్గర్ లాంగ్వేజ్, పేగులు మేడలు వేసుకుంటా బాంబులు ఏంది మాట్లాడితే బట్టలు కూడా కొడతాడు. అది ఏందో అర్థం కాదు, మరి బట్టలు కూడా కొట్టేది. రైట్. ఇంకా ఫతేనగర్ ఫ్లైఓవర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు మీరు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు పూర్తి చేయలేని పనులు, అప్పుడు జరగలేనటువంటి అంశాలు ఇప్పుడు ఏమైంది? మంచి ప్రశ్న అండి, మీరు మంచిగా అడిగారు. ఫతేనగర్ ఫ్లైఓవర్, బాల్నగర్ ఫ్లైఓవర్ అనేది నగరం నడిబొడ్డులో ఉన్న అత్యంత సమస్యాత్మకమైన ఫ్లైఓవర్లు రెండు. మొదటగా బాల్నగర్ ఫ్లైఓవర్ నుంచి కానీ ఏదైనా అంబులెన్స్ వెళ్ళాలన్నా చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. అయితే మా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని హెచ్ఎండిఏకి అప్పచెప్పి ఇనాగ్రేషన్కి వచ్చిన రోజు అదే రోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారికి. అన్న ఇట్లుంది ప్రాబ్లం, ఫతేనగర్ది కూడా ఇమీడియట్లీ చేస్తే బాగుంటుంది అంటే ఒకటే మాట చెప్పింది, ఇది రెండు కనెక్టివిటీ సతీష్, ఇది అది ఒకటేసారి స్టార్ట్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, అది కంప్లీట్ కాగానే ఇది స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మేజర్ హైవే కాబట్టి అది అయినాక ఇది చేద్దామని చెప్పడం జరిగింది. ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము అదే రోజు డిస్కస్ చేస్తుండే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మా ఎమ్మెల్యే గారు ఉండే, కేటీఆర్ గారితో ఏదైతే మన సెలబ్రిటీ క్లబ్ దగ్గర ఎక్స్టెన్షన్ చేసినామో ఫ్లైఓవర్ని అదేవిధంగా ఎక్స్టెన్షన్ చేసినట్టయితే సమస్య తీరుతుందన్న. ఆనాటి బ్రిడ్జ్ కట్టింది, అది ఆల్రెడీ పిచ్చులు ఉడుతున్నాయి కింద నుంచి అని చెప్తే ఓకే దానికి ప్లాన్ చేద్దామని చెప్పేసాడు. దాంట్లోనే కరోనా వచ్చింది. కరోనా వచ్చినా మేము రాత్రి బౌళ్ళు కష్టపడి ఏదైతే ప్రజలందరూ ఇంట్లో సుఖ సంతోషాలతో పండుకున్నా మేము కరోనాకు భయపడకుండా ప్రజలు మాకు బాధ్యత, మమ్మల్ని కార్పొరేటర్ గెలిపించారు కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రోడ్ వైండింగ్ కూడా మేము ఖాళీ చేయించి వాళ్ళకు బండ్లు మాట్లాడి కరోనా టైంలో ఇవన్నీ చేసేట్లో మాకు 3.5 yearsలో బిల్డింగ్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. దాని తర్వాత దీని ప్లానింగ్ వచ్చింది. దీని ప్లానింగ్ వచ్చిన తర్వాత ఎట్లయితే ఎక్స్టెన్షన్ చేయాలో దానికి శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా ప్రారంభించడానికి రెడీగా ఉండే. ఏదైతే దానికి కూడా 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే శాంక్షన్ కావడానికి, అది కూడా మీకు ప్రతిముఖంగా మేము చెప్పుకోవాలి. దీనికి రైల్వే బ్రిడ్జు, బాల్నగర్ ఫ్లైఓవర్ డైరెక్ట్ ఫ్లైఓవర్, దీనికి మధ్యలో రైల్వే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైల్వే వాళ్ళ దానికి రైల్వే పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ ఉంటుంది. వాళ్ళ డ్రాయింగ్స్ అవి ఇవి చూసుకొని కొన్ని సంవత్సరం తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇవ్వగానే పనులు స్టార్ట్ చేద్దామని అనుకునే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ల్యాండ్ యాక్విజిషన్ కూడా ఎక్కడైతే రైల్వే వాళ్ళు పనిచేయాలో ఎల్బీఎస్ నగర్లో బ్రిడ్జి కింద పక్కకే ఉన్నదానికి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేసే టైంలోనే మనకి రావడంతో పనులు ఆగిపోయినాయి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినట్టే ఆ చరిత్ర మొత్తం చెప్తున్నాను. అవును, నాది కూడా సేమ్ క్వశ్చన్. 10 సంవత్సరాలు ఏం చేశారు మరి దాన్ని పూర్తి చేయకుండా? ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ చేసినాం, ల్యాండ్ యాక్విజిషన్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాం, రైల్వే కోసం నిధులు మంజూరు చేసినాం, పర్మిషన్ తీసుకున్నాం. దాని తర్వాత ల్యాండ్ యాక్విజిషన్ కోసం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళకు డబ్బులు వచ్చేటట్టు ఏర్పాటు చేసినాం. కానీ డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? ఈ గవర్నమెంట్. మేము ఈ 9 సంవత్సరాల్లో చేసిన ప్రాసెస్ అంతా ఇది. మరి ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ సంగతి ఈ గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా? అసలు ఏమైనా చేస్తున్నా? ముందుకు వెళ్తున్నాయి పనులు? నేను గతంలో కమిషనర్ గారిని కలవడం జరిగింది, మేయర్ గారిని కలవడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లన్నీ దాదాపు
కేటీఆర్ గారి హయాంలో అన్నీ అయిపోయినాయి, ఈ ఒక్క ఫ్లైఓవర్ మిగిలింది, మీరు చేసింది ఇది ఒకటన్నా చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది మేడం ఒకసారి చూసి రండి అని కమిషనర్ గారు యలవర్తి గారు నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనకు వివరించడం యలంబర్తి ఆయనకు వివరించడం జరిగింది, మేయర్ గారికి వివరించడం జరిగింది. ఇద్దరు అసలు రెస్పాండే కాలే, వస్తామన్నారు రాలేదు. అంటే ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళకి అంత. జోనల్ కమిషనర్ కూడా పట్టించుకోలేదు. జోనల్ కమిషనర్ పరిధిలోని వంశం కాదు, ఎందుకంటే ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది జోనల్ కమిషనర్ పరిధిలోని విషయం కాబట్టి ఆయన న్యాయం చేసిండు. అంటే అంతకుముందు అవినాయం మేడం ఉండే, ఆమె చేసిందే అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు కమిషనర్ లెవెల్లో సీఎం లెవెల్లో కావాల్సిన పని ఇప్పటివరకు దాన్ని రెస్పాండ్ అవుతలేదు. రైట్, మరి ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏం చేద్దాం అనుకుంటే చూస్తాం, ఇంకా 2-3 నెలలు చూస్తాం. చూడకపోతే ప్రజాోద్యమం 100% చేస్తాం ప్రజల కోసం, అభివృద్ధి గురించి 100% చేస్తాం. మరి మేము అన్ని పనులు చేసి పెట్టినాం. మేము 9 సంవత్సరాలు ఏం చేసినామంటే 9 సంవత్సరాల్లో బాల్నార్ ఫ్లైఓవర్ కట్టినాం, ఈ 3.5 సంవత్సరాలు అన్ని అనుమతులు తీసుకున్నాం, ప్రాజెక్ట్ డిజైన్ చేసినాం, ల్యాండ్ అక్విజిషన్ చేసినాం, అన్నీ చేసినాం. మీరు పనులు ప్రారంభించనీక లేకపోతే ఏం చేసినాం అంటే ప్రజలే నిర్ధారిస్తారు ఏం చేసినాం అనేది. ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం దాన్ని ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేయాలి, బాధ్యత వాళ్ళదే బాధ్యత. కాదు అంటే 3.5 సంవత్సరాలు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కార్పొరేటర్ సతీష్ గారితో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ.